హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆర్టీఎఫ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆర్టీఎఫ్ అంటే రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజ్. ఆర్టీఎఫ్ అనేది మరి ఎవరైతే ప్రజెంట్ డిప్లొమా, డిగ్రీ, పీజీ ఇలా ఎవరైతే చదువుతూ ఉంటారో వారందరికీ కూడా ఆర్టీఎఫ్ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది మన సచివాలయాల్లో ఆఫ్టర్ ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి ఎవరికైతే ట్యూషన్ ఫీజు కానీ, ఎంటీఎఫ్ కానీ అంటే మెయింటెనెన్స్ ఫీజు కానీ ఇవన్నీ మనకు ఎలిజిబుల్ కావాలంటే, మరి ఎవరైతే డిగ్రీ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు కానీ, డిప్లొమా కానీ, పీజీ చదువుతున్న వాళ్ళు కానీ మరి సంబంధిత డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి మీ యొక్క హౌస్ మ్యాపింగ్ ఉన్న సచివాలయంకి వెళ్ళి ఆర్టీఎఫ్ 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. మరి ఆర్టీఎఫ్ 6 స్టెప్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఆర్టీఎఫ్ 6 స్టెప్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫామ్, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్, రైస్ కార్డ్, జాయింట్ అకౌంట్, ఒకవేళ ఎస్సీ అయితే సింగిల్ అకౌంట్ ఉండాలి, బీసీ అయితే జాయింట్ అకౌంట్ అంటే స్టూడెంట్ అండ్ మదర్, ఎస్సీ అయితే సింగిల్ అకౌంట్, మదర్ది అండ్ స్టూడెంట్ది. మెయిన్గా స్టూడెంట్ కూడా సింగిల్ అకౌంట్ ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్. మరి ఇవన్నీ కనుక మీరు సచివాలయంకి తీసుకెళ్ళినట్లయితే ఆర్టీఎఫ్ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి మీకు ఆర్టీఎఫ్ అంటే రీఎంబర్స్మెంట్ ఫీజు కావాలన్నా, ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ ఫీజు కావాలన్నా ఖచ్చితంగా మీరు 6 స్టెప్ వెరిఫికేషన్లో మరి ఎలిజిబుల్ అయితేనే మీకు యాక్సెస్ అవుతుంది. ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ అయితే ఆర్టీఎఫ్ అనేది మీకు అప్లికబుల్ కాదు. కాబట్టి మరి ఆగస్ట్ 15 తర్వాత నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సచివాలయంకి వెళ్ళి ఈ ఆర్టీఎఫ్ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఇలా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో మీరు షేర్ చేయాలని కోరడమైనది. థ్యాంక్ యూ.